జరిగిందంటే ఇరిగేషన్ శాఖ సరే 21,000 కోట్లు జరిగిందా, 1,00,000 కోట్లు జరిగిందా, 90,000 కోట్లు జరిగిందా, సరే దోస్ ఆర్ డీటెయిల్స్. 90 to 95,000 crores ఖర్చు పెడితే మరి మీ సభ్యులకు కూడా తెలవాలి 90 to 95,000 crores మీరు ఖర్చు పెట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొత్త ఆయకట్టు జనరేట్ ఎంత అయిందండి? న్యూ ఆయకట్టు ఎంత జనరేట్ అయింది? సిఏజీ రిపోర్ట్ ప్రకారము 40,000 ఎకరాలు. సరే ఇప్పుడు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్పే లెక్కలు 1,00,000 ఎకరాల కంటే కొద్ది ఎక్కువ. అంటే ఆల్మోస్ట్ 1,00,000 crores ఖర్చు పెడితే ఓహో అని చెప్పుకున్నారు, ప్రపంచం చెప్పుకున్నారు, ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ చెప్పుకున్నారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ ఈజ్ ఓన్లీ అబౌట్ 1,00,000 acres. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే మరి పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెట్టారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ 0. No, because మీరు ఇట్ ఈస్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్. మీరేమన్నారు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అద్భుతంగా చేసినారు. నేనేం చెప్తున్నా, మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఏదైతే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినరో ఇట్ ఈస్ ఆల్ బీన్ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది మీరు జరిగిందని నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలు కొత్త ఆయకట్టు. పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెడితే 25,000 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0 acres. సీతారాం సాగర్ కి 7,500 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0 acres. అంటే ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి మీరు కొత్త ఆయకట్టు క్రియేట్ చేయకుంటే ఈ రాష్ట్రాన్ని అప్పులో ముంచిన వాళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా స్పీకర్ గారు ఇది మొత్తం శాసనసభకి తెలంగాణ ప్రజానీకాన్ని తిరగాలి. మేడిగడ్డలో జరిగిన విషయం క్రిమినల్ నెగ్లిజెన్స్. వరుస సమీక్షల తర్వాత నేను చెప్తున్నా, మేడిగడ్డ బ్యారేజ్ పూర్లీ డిజైన్, పూర్లీ బిల్ట్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక బ్యారేజ్ కొలాప్స్ కావడం అసలు నేను ఏ డేట్ జరిగిందండి? October 21. వాళ్ళ ప్రభుత్వం ఉన్నది ఎప్పటి వరకు? బహుశా వారం 10 రోజుల కింద వరకు. ఆనాటి ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు చూస్తుంటే దేర్ ఆర్ మెనీ అలార్మింగ్ సిగ్నల్స్. ఎవరు రియాక్ట్ కాలేదు, ఎవరు దాని మీద ఏమి రెక్టిఫికేషన్ చర్యలు తీసుకోలేదు. నిన్న ఏదైతే ఏజెన్సీ కన్స్ట్రక్షన్ వచ్చిండ్రో వాళ్ళు ఏమంటారు? మీరు డిజైన్ ఇచ్చిండ్రు, మీరే స్పెసిఫికేషన్ ఇచ్చిండ్రు, మీరే మెటీరియల్ చెప్పిండ్రు, దాని ప్రకారం కట్టినాం. ఇంజనీర్లు అడిగితే ఇదేం డిజైన్ అంటే అప్పుడు ఎవరు సార్ మొత్తం డిజైన్ ఒక ఆయన కదా, ఆయన కట్టమని మేము కట్టినాం. ఇట్ ఈస్ అంటే ఐఎమ్